తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్న శశికళకు ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సుక్కలు చూపిస్తున్నారు. జయలలిత మరణించిన తరువాత పోయస్ గార్డెన్ లో మకాం వేసి చక్రం తిప్పుతున్న శశికళను అక్కడి నుంచి గెంటేయడానికి రంగం సిద్ధమైంది. జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట. చెన్నైలోని పోయస్ గార్డెన్ లోని వేద నిలయం అంటే జయలలితకు ప్రాణం. ఎంతో ప్రేమతో తనకు ఇష్టమైన వేద నిలయంలో జయలలిత తన జీవితం గడిపారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే వేద నిలయం మాత్రం ఆమె మార్చలేదు. 2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత మరణించిన తరువాత వేద నిలయంలో శశికళ మన్నార్ గుడి మాఫియా సభ్యులు మకాం వేశారు. అక్కడి నుంచే శశికళ కూడా అన్నాడీఎంకేలో చక్రం తిప్పారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. చివరకు సీఎం కావాలని పన్నీరు సెల్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆయనతో రాజీనామా చేయించారు. చిన్నమ్మ మీద తిరుగుబాటు చేసిన తరువాత పన్నీరు సెల్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోయస్ గార్డెన్ లోని వేద నిలయం జయలలిత స్మారక భవనం చేస్తామని శుక్రవారం ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం శనివారం మధ్యాహ్నం వేద నిలయం ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేద నిలయాన్ని జయలలిత స్మారక భవనం చేయాలని సీఎం గా అధికారికంగా పన్నీర్ సెల్వం సంతకం చేసి శశికళ అండ్ కోకు చుక్కలు చూపించారు. పన్నీర్ సెల్వం నిర్ణయంపై జయలలిత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శశికళ, ఆమె వర్గీయులు ఎలా స్పందిస్తారో అంటూ తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.